ఏంటి నీ పరిస్థితి ఏంటి? నాకు నిహాల్కి లవ్ కన్నా బ్రేకప్స్ ఎక్కువ అయ్యేమో అని అనిపిస్తుంది. ట్రూ. ఆ? ఒకటే అయింది యాక్చువల్లీ. 10th అయిపోయి 11thలో ఎంటర్ అయ్యాము. 11thలో కొత్త న్యూ జాయినర్స్ ఉంటారు కదా. ఆహా. సో నాకు అలా న్యూ జాయినర్స్లో ఒక అమ్మాయి బాగా నచ్చింది. ఒక 1 వీక్ అలా చూస్తూ నేను పోయి మా ఫ్రెండ్ తన సెక్షనే ఆహా. వాడికి చెప్పా ముందు, అరే నాకు ఇలా ఈ పిల్ల నచ్చిందిరా అని. తర్వాత వాడు ఈ పిల్ల నాది. అర్జున్ రెడ్డి స్టోరీ లాగుంది ఏంటిది? నేను ఇంకా 1 వీక్ అబ్జర్వ్ చేసి బాగా చూసి చెప్పేశాను దట్ ఐ లైక్ హర్ వాట్స్ ఎవర్ అని. ఎవరు మీ ఫ్రెండ్కి చెప్పావా? అమ్మాయికే చెప్పాను, ఫ్రెండ్కి ముందు చెప్పాను సార్. నేను యాక్చువల్లీ బాగా నడిచింది ఫస్ట్ 11th క్లాస్ అంతా. 12th వరకు కూడా ఇట్ వాస్ గుడ్. సో 12th ఎండింగ్ అప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా. సో ఐ వాజ్ లైక్ లెట్స్ టేక్ అ బ్రేక్ సో దట్ వీ ఫోకస్ ఆన్ అవర్ స్టడీస్. ఆ గ్యాప్లో ఆమె ఎవరో ఇంకోటి లేపేశాడు. ఏం అప్పుడు ఇంకా చెప్పాడు, ఎగ్జామ్ బాగా రాసుంటావు నువ్వు. చాలా బాగా రాసా. వెరీ గుడ్. సరే, మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంట్రా చెప్పురా. వెన్ యూ వాంట్ టు కమిట్ టు సమ్వన్ యూ షుడ్ నాట్ గివ్ బ్రేక్స్ ఇన్ బిట్వీన్. ఓకే, అంటే స్టిక్ ఆన్ అయి ఉండాలని. అదైతే ఫైనలీ